మీ ఆజ్ఞ మేరకు ప్రవర్తిస్తాను వాయువు వినయంగా అన్నాడు. బ్రహ్మదేవుడి కుడి చేతిలో ఒక శ్వేతధ్వజం ప్రత్యక్షమైంది. బంగారు దండానికి అమర్చిన తెల్లటి ధ్వజం గాలికి రెపరెపలాడుతోంది. బ్రహ్మ దానిని వాయువుకు అందించాడు. ఈ శ్వేతకేతనం నీ లాంఛనం, నీ హస్తభూషణం, నీ ఆయుధం, నీ దక్షిణహస్తంలో ధరించు. వాయువు వినయంగా ధ్వజాన్ని అందుకున్నాడు. బ్రహ్మ వాయువు ముఖంలోకి తదేకంగా చూశాడు. వాయువు, నీ దిశ నుండి లోకాలకు, ముఖ్యంగా మానవులున్న భూలోకానికి ఆపదలు రాకుండా చూడటం నీ కర్తవ్యం. నరులు ఇతర దిక్పాలకులతో పాటు నిన్ను కూడా ఆరాధిస్తారు. వాయువ దిశను పరిపాలిస్తూ నీ విధిని నిర్వర్తించు. ఆజ్ఞ. పాలకుడికి ఆయుధంతో పాటు వాహనం కూడా అవసరమే. నీకు లేడిని వాహనంగా నిర్ణయించాను. వాయువైన నీ వేగానికి తగిన వాహనం అది. నా నగరం మనోవతి మహాద్వారం ముందు నీ వాహనం నీ కోసం సిద్ధంగా ఉంటుంది. అధిరోహించి గంధవతి నగరానికి వెళ్ళు. వాయువు నమస్కరించి ఇంద్రాది దిగ్దేవతల వైపు తిరిగాడు. అందరూ ఆయనను చిరునవ్వుతో చూస్తున్నారు. వాయుదేవా రండి. మహేంద్రులు, యమధర్మరాజేంద్రులు, నిరుతి, మహాశయులు, వరుణదేవులు, నేను మీకు తోడుగా నగరద్వారం వరకు వస్తాం. మీ వాహనం వద్ద మీకు వీడ్కోలు పలుకుతాం. నారదుడు ఉత్సాహంగా అన్నాడు. గంధవతి నగరం వైపు వాయువు ప్రయాణం సాగుతోంది. ఆయన అధిరోహించిన జింక ఉత్సాహంగా వేగంగా వెళ్తోంది. వాయువు చేతిలోని శ్వేత పతాకం గాలి తాకిడికి రెపరెపలాడుతోంది. పరిసరాలలో ఉన్న పూల మొక్కలు వాయువు వేగానికి తలలు ఊపుతున్నాయి. వివిధ వర్ణాల పుష్పాల సువాసనను వాయువు తనతో తీసుకెళ్తున్నాడు. ఎదురుగా కొంచెం దూరంలో గంధవతి నగరం కనిపిస్తోంది. లేడి గాలిలో తేలుతూ గంతులు వేస్తూ వాయుదేవుడిని గమ్యం వైపు తీసుకెళ్తోంది. దారి పక్కనే ఒక దృశ్యం వాయువు దృష్టిని ఆకర్షించింది. అప్రయత్నంగా ఆయన తన వాహనం శరీరాన్ని నిమిరాడు. యజమాని భావాన్ని అర్థం చేసుకున్న లేడి వేగం తగ్గించి అడుగులో అడుగు వేయసాగింది. ఎదురుగా పూల మొక్కల మధ్య తిరుగాడుతోంది ఒక సౌందర్య రాశి. నీలాకాశం వర్ణంలో ఉన్న వస్త్రాలలో ఆమె శరీరం మెరిసిపోతోంది. ఒకసారి ముందుకు వంగి, ఒకసారి వేళ్ల మీద నిల్చుని పైకి నిక్కి ఆమె రంగురంగుల పువ్వుల్ని ఏరి కోసుకోవాలనుకుంటోంది. ప్రక్కవాటుగా ఆమె శరీరం పూల మొక్క దగ్గరున్న తీగలా ఊపిస్తోంది వాయువుకు. లేడి అడుగుల చప్పుడు ఆమె ఏకాగ్రతకు భంగం కలిగించినట్టుంది. ఆమె తిరిగి చూసింది. ఆమె కనురెప్పలు టపటపలాడి ఆశ్చర్యాన్ని వ్యక్తం చేశాయి. వాయువు ఆమెనే చూస్తూ లేడిని కరస్పర్శతో హెచ్చరించాడు. లేడి ఆగింది. ఒకసారి వాయువు ముఖంలోకి చూచిన ఆమె చూపులు మెల్లగా క్రిందకు వాలాయి. వాయువు వైపు నుండి నెమ్మదిగా అల్లనల్లన వీస్తున్న గాలి నీలివర్ణ వస్త్రాన్ని ఆమె శరీరానికి అతికించి వేస్తోంది. ఆమె అవయవ సౌష్ఠవాన్ని తనలో దాచుకుంటూనే వాయువు కళ్ళకు కట్టుతోంది. ఆ సుందరి ఎడమ చేతితో కోసిన పువ్వులున్న చీర చెరుగుని పట్టుకుంది. కుడి చేతిలో కోసిన ఎర్రటి పువ్వు ఉంది. ఆమె సౌందర్యం తనని ఆకర్షిస్తున్నట్టు గ్రహించాడు వాయువు. అప్రయత్నంగా జింక మీద నుండి క్రిందకు దిగి నిలుచున్నాడు. ఆమె రెప్పలెత్తి చూసింది. వాయువు చూపులు ఆమె ముఖం మీదకు ఎగబ్రాకాయి. కోల ముఖం, వెడల్పాటి నుదురు, అందంగా వంపు తిరిగిన కనుబొమ్మలు, క్రింద మెరుస్తున్న పెద్ద పెద్ద కళ్ళు, అందమైన నాసిక క్రింద పగడం రంగులో తడిగా తలతలలాడుతున్న పెదవులు, త్రిభంగగా నిలుచున్న ఆమె తనువు నుండి వయ్యారం ఒలికిపోతోంది. కళ్యాణి, ఎవరు నువ్వు? వాయువు అసంకల్పితంగా అడిగాడు. ఆమె పూల మొక్కల చాటు నుండి ఆయన వైపు నడిచింది. ధైర్యంగా ఆయన ముందు నిలిచింది. ఆమె సుకుమార దేహం నుండి దూసుకు వస్తున్న తామర పూల వాసన ఆమె పద్మిని జాతి వనిత అని వాయువుకు చెప్తోంది. ఆమె నిర్భయంగా వాయువు ముఖంలోకి చూసింది. ఆమె చేతులు కదిలాయి. రత్నకంకణాలు ఘల్లుమన్నాయి. ఆమె పైటకొంగులోని పువ్వులు వాయువు మీద వర్షించాయి. వాయువు ఆశ్చర్యంగా చూశాడు. స్వాగతం అందామె నవ్వుతూ. ఎవరు నువ్వు? అందానికి పట్టని అద్దంలా ఉన్న ఆమె ముఖాన్ని చూస్తూ మళ్ళీ అడిగాడు వాయువు. మీకు స్వాగతం చెప్పడానికి ఇక్కడ ఉన్నాను. వాయు ప్రశ్నను పూర్తిగా నిర్లక్ష్యంగా చేస్తూ అందామె. వాయువు చిరునవ్వుతో చూశాడు. నాకు స్వాగతం చెప్పడానికి నువ్వెవరు? ఆమె సోగకళ్ళు వాయువు ముఖం మీదికి చూపుల కిరణాలను రువ్వాయి. గంధవతి నగరం ముందు ఉండు. మృగవాహనం మీద ఒక దివ్యపురుషుడు వస్తాడు. అతడే నీ నాథుడు అని ఆజ్ఞాపించారు బ్రహ్మదేవులు.
వాయువు ఆశ్చర్యంగా చూశాడు. అచిరకాలంలో ఒక స్త్రీమూర్తి నీకు తారసిల్లుతుంది. ఆమె నీ మానసాన్ని చూరగొంటుంది. బ్రహ్మదేవుడు పలికిన మాటలు ఆయన చెవులలో మారుమ్రోగాయి. ఈ వనిత, ఈ అందగత్తె తన మానసాన్ని చూరగొనిందా? వాయువు ఆమెను తదేకంగా చూశాడు. వంపు సంపులతో ఇంపుగా ఉన్న ఆమె శరీరం ధైర్యంగా తన మీద పుష్పవర్షం కురిపించిన ఆమె తెగువ, పేరు చెప్పని ఆమె గడుసుదనం తన మానసాన్ని నిజంగానే చూరగొన్నాయి. వాయువు అప్రయత్నంగా ఆమె సమీపానికి జరిగాడు. ఆమె విశాల నేత్రాలలోకి తీక్షణంగా లోతుగా చూశాడు. ఇంతకీ నీవెవరు కళ్యాణి? ఆ దివ్యపురుషుడు నిన్ను కళ్యాణి సంబోధిస్తాడు అని కూడా చెప్పారు సృష్టికర్త. ఆమె చిరునవ్వుతో అంది. మీరేమో నన్ను నువ్వెవరు అని అడుగుతున్నారు. మీరెవరని మిమ్మల్ని నేను అడగలేదు. వాయువు ఆశ్చర్యంగా చూశాడు. నిజమే, నా పేరు వాయువు. నేను వాయువు దిశకు అధినేతను. నేను కాబోయే వాయుపత్నిని, వాయుదేవుడి హృదయానికి అధిదేవతను. నా పేరు భారతి. ఆమె నవ్వుతూ అంది. ఏదో అజ్ఞాత శక్తి లాగినట్టు వాయువు ఆమెకు మరింత దగ్గరగా జరిగాడు. ఆమెనే తదేకంగా చూస్తూ ఆమె చేతిని పట్టుకున్నాడు. తనకు తెలియకుండానే వాయువు ఆమెను ప్రాణిగ్రహణం చేశాడు. గంధవతీ నగరంలోని రాజమందిరంలో దిక్పాలనా వ్యవహారాలను, అభ్యంతర మందిరంలో తన గృహస్థ జీవితాన్ని నడుపుతున్నాడు వాయువు. మరుద్గణము, యోగులు ఆయనకు పాలనలో సహాయ సహకారాలు అందిస్తున్నారు. కాలక్రమాన వాయుదేవుడి పత్ని గర్భవతి అయింది. సకాలంలో ఆమె కుమార్తెను ప్రసవించింది. తల్లిదండ్రులిద్దరి సౌందర్యాన్ని అందిపుచ్చుకున్నట్టు ముద్దులు మూటగట్టుతోంది వాయుపుత్రిక. సకల జీవరాశులలోనూ ప్రాణంగా తాను ఉన్నందుకు అనుక్షణము ఆనందిస్తూ తన విధులు నిర్వర్తిస్తున్నాడు వాయువు. అఖిల జీవులకు వాయువే ప్రాణం అన్న విషయం అన్ని లోకాలలోనూ వ్యాపించి ఆయన ఘనతను చాటసాగింది. నిర్వికల్పానంద ఒక్క క్షణం ఆగి శిష్యుల్ని తదేకంగా చూసి ఇలా అన్నాడు. మీకు ఒక కొత్త విషయం చెప్తాను. ప్రాణులలో ఇంద్రియాలు అనేవి ఉన్నాయి కదా, అవి 10. 5 జ్ఞానేంద్రియాలు, 5 కర్మేంద్రియాలు. వీటన్నింటికి నియామక దేవతలు అనే అదృశ్య శక్తులున్నాయని శాస్త్రాలు చెబుతాయి. ఆ నియామక దేవతలు ఆయా ఇంద్రియాలకు పనులు చేసే శక్తిని ఇస్తారు. ఒకసారి ఇంద్రియ నియామక దేవతలలో చక్షురింద్రియ నియామక దేవతకు, అంటే కంటికి చూసే శక్తినిచ్చే దేవతకు, శ్రవణేంద్రియ నియామక దేవతకు, వాగేంద్రియ నియామక దేవతకు, మనోనియామక దేవతకు గొడవ వచ్చింది. నేను గొప్ప అంటూ పోట్లాట ప్రారంభించారు. చివరికి తమలో తాము ఎంత పోట్లాడుకున్న ఫలితం ఉండదని, గొప్పవాడెవరో తెలిసి తేవాలని గ్రహించారు. సందేహ నివృత్తి కోసం పరబ్రహ్మను ఆశ్రయించాలని నిశ్చయించుకొని బయలుదేరారు. గురువుగారు, పరబ్రహ్మ అంటే ఎవరు? సదానందుడు అడిగాడు. నియామకుడైన శ్రీ మహావిష్ణువు అనుకుందాం. నిర్వికల్పానంద చిరునవ్వుతో అన్నాడు. బ్రహ్మ ఆవిర్భవానికి, ఉనికికి కూడా కారణమైన వాడు పరబ్రహ్మ. సరే, 4 ఇంద్రియ నియామక దేవతలు విష్ణువు సన్నిధికి చేరుకున్నారు. ఏమిటి ఇలా వచ్చారు? తనకు నమస్కరించి నిల్చున్న ఇంద్రియ నియామక దేవతలను చిరునవ్వుతో చూస్తూ అడిగాడు విష్ణువు. దేవా, ఇంద్రాది దేవతలుగా మేము ప్రాణుల శరీరాలలో నిలుకొని ఇంద్రియాలు వాటి వ్యాపారాలు సాగించేలా చూస్తున్నాం. నేను వాగీంద్రియ దేవతను. నేనే గొప్ప కదా? వాగీంద్రియ దేవత అన్నాడు. నేను నేత్రేంద్రియ దేవతను. నేను గొప్ప కదా స్వామి? నేత్రేంద్రియ దేవత అన్నాడు. నేనేం తక్కువ దేవా? నేను లేకపోతే ప్రాణుల వినికిడి శక్తి ఉండదుగా? శ్రవణేంద్రియ నియామక దేవత అన్నాడు. నేను మనోనియామకుణ్ణి. అన్నింటికన్నా మనసు గొప్పది. అందువల్ల నేనే ఉత్తమోత్తమ దేవత అని నా నమ్మకం దేవా. మనోనియామకుడు అన్నాడు. మాలో ఉత్తమోత్తముడు ఎవరో మీరే చెప్పాలి. అది తేల్చుకోవడానికే మీ సన్నిధికి వచ్చాం. వాగీంద్రియ దేవత అన్నాడు. మీతో పాటు ఇంకా ఇతర ఇంద్రియ నియామకులు ఉన్నారు కదా? విష్ణువు చిరునవ్వుతో అన్నాడు. స్వగింద్రియ దేవత తాను చర్మానికి, స్పర్శశక్తికి నియామకుడు. అయినప్పటికీ మాతో సమానుడు కాదనుకున్నాడేమో, మాతో వాదనకు రాలేదు. కర్మేంద్రియ దేవతలు అంతే. వాగేంద్రియ దేవత కంఠంలో గర్వం ధనించింది. విష్ణువు చిరునవ్వు నవ్వాడు. మీ అందరితో పాటు మరొక దేవత ఉన్నాడే ప్రాణుల శరీరాల్లో. ఇంద్రియ నియామక దేవతలు 4 ప్రశ్నార్థకంగా చూశారు. ప్రాణవాయువు రూపంలో వాయుదేవుడు. విష్ణువు నవ్వుతూ అన్నాడు. వాయువా? అతను అంత శక్తిమంతుడా దేవా? వాగీంద్రియ దేవత అడిగాడు. అది నేను చెప్పలేను. విష్ణువు వాళ్ళనే తదేకంగా చూస్తూ అన్నాడు. వాయువును కూడా మీ స్పర్ధలోనికి ఆహ్వానించండి.
ప్రాణి శరీరంలోంచి మీలో ఎవరు నిర్గమిస్తే, అంటే శరీరాన్ని వదిలి వెళ్ళిపోతే ప్రాణి సజీవుడుగా ఉండడో అతనే ఉత్తమోత్తమ దేవత అని తెలుసుకోండి విష్ణువు అన్నాడు. అయితే వెళ్ళి వాయువును ఆహ్వానిస్తాం మనోనియామక దేవత అన్నాడు. శుభం భూయాత్ విష్ణువు క్లుప్తంగా అన్నాడు. వాయువు 4 ఇంద్రియ నియామక దేవతలను సాదరంగా ఆహ్వానించి అతిథి సత్కారాలు చేశాడు. నలుగురు ఒకరి అనంతరం ఒకరు వచ్చిన పని గురించి వివరించారు. అది అవసరమా? వాయువు ప్రశ్నించాడు. అవసరమే. ఎందుకంటే ప్రాణి శరీరంలో నెలకొని ఉన్న మనలో అసామాన్యుడు ఎవరో తేలాలి, తరతమ భేదాలు తెలియాలి కదా, వాగీంద్ర నియామకుడు అన్నాడు. వాయువు సాలోచనగా చూశాడు. ఏ ప్రాణి శరీరం ద్వారా మన యోగ్యతలు తేల్చుకోవాలి? ఇంకెవరు? మానవుడే. మన దేవతలను వదిలివేస్తే తక్కిన ప్రాణుల్లో తెలివైన ప్రాణి అతనే మనోనియామక దేవత అన్నాడు. అవునవును, మనోనియామకులు చెప్పింది నిజమే, మానవుడే తగిన ప్రాణి శ్రవణేంద్రియ నియామకుడు అన్నాడు. పదండి మానవలోకానికి వెళ్దాం నేత్రేంద్రియ నియామకుడు అన్నాడు. సరే బయలుదేరండి అంటూ లేచాడు వాయువు. వాయుదేవుడు, ఇంద్రియ నియామక దేవతలు నలుగురు భూలోకం చేరుకున్నారు. వాళ్ల కోసమే కాచుకున్నట్టు ఒక మనిషి అరణ్య ప్రాంతంలో ఉన్నాడు. మన పరీక్షకు ఈ నరుడిని ఉపయోగించుకుందాం అన్నాడు వాయుదేవుడు. అందరూ చెట్టు కింద విశ్రాంతిగా కూర్చున్న మనిషి వద్దకు వెళ్ళారు. ఆ మనిషి 5 దేవతలను మంత్రముగ్ధుల్లా చూస్తూ ఉండిపోయాడు. నరుడా, భయపడకు, మేము సూక్ష్మరూపంలో నీ ఇంద్రియాలలో ఉండే ఇంద్రియ నియామక దేవతలం. చిన్న పరీక్ష చేయడానికి నిన్ను ఎన్నుకున్నాం వాగీంద్రియ దేవత అన్నాడు. మనిషి ఆశ్చర్యాందోళనలతో చూస్తూ పైకి లేచి చేతులెత్తి అందరికీ నమస్కరించాడు. తమ ఆజ్ఞ. నేను గొప్ప దేవత అంటే ఎవరూ ఒప్పుకోలేదు. ప్రాణికి వాక్కు వాగింద్రియము ప్రధానం. ఇతగాడి శరీరంలో నుంచి నా సూక్ష్మరూపాన్ని ఉపసంహరిస్తాను. అప్పుడు మీకు తెలుస్తుంది. మీరే చెప్పండి వాగీంద్రియ నియామక దేవత సగర్వంగా అన్నాడు. ఇదిగో నా సూక్ష్మరూపాన్ని ఉపసంహరిస్తున్నాను. ఏ మార్పు లేకుండా అలాగే నిలిచిన మనిషిని చూస్తూ శ్రవణేంద్రియ దేవత అతని ముందుకు వెళ్ళాడు. నరుడా, ఎలా ఉన్నావు? మనిషి మాట్లాడే ప్రయత్నం చేసి నిర్ఘాంతపోతూ భయంగా చూశాడు. తన మాట పడిపోయినట్టు మౌనంగా సైగలు చేశాడు. చూశారా వాగీంద్రియ దేవత గొప్పతనం? నేత్రేంద్రియ దేవత వెటకారంగా అన్నాడు. ఆయన పోతే ఏమైంది? మానవుడికి మాట్లాడే శక్తి మాత్రం పోయింది. సజీవంగానే ఉన్నాడు. వాగీంద్రియ నియామక దేవత ఆశ్చర్యంగా చూస్తూ మౌనంగా ఉండిపోయాడు. ఆర్య, వాగీంద్రియ దేవత మీ సూక్ష్మరూపాన్ని నరుడిలో ప్రవేశపెట్టండి శ్రవణేంద్రియ దేవత హెచ్చరించాడు. ఇదిగో ఈ జీవుడిలో నా సూక్ష్మరూపాన్ని ప్రవేశపెడుతున్నాను వాగీంద్రియ నియామకుడు నిరుత్సాహంగా అన్నాడు. ఆర్య, నేత్రేంద్రియ దేవ, మానవుడి శరీరం నుంచి మీ సూక్ష్మరూపాన్ని ఉపసంహరించండి మనోనియామక దేవత అన్నాడు. నా రూపాన్ని ఉపసంహరిస్తే ఆ జీవుడు పోయినట్టే నేత్రేంద్రియ నియామక దేవత గర్వంగా అన్నాడు. ఇదిగో ఉపసంహరిస్తున్నాను. దేవతలు 5 నరుడి వైపు కుతూహలంగా చూస్తూ ఉండిపోయారు. అయ్యో, నా కళ్ళు పోయాయి, నాకేమీ కనిపించడం లేదు మనిషి ఆందోళనతో అరిచాడు. ఏమిటిది? నేత్రేంద్రియ దేవత ఆశ్చర్యంగా అన్నాడు. ఏముంది? మీరు నిర్గమించాక కూడా జీవుడు సజీవంగానే ఉన్నాడు, కాకపోతే అంధుడైపోయాడు. మీరు నిష్క్రమిస్తే, మీరు ప్రాణిలో లేకపోతే ప్రాణికి అంధత్వం వస్తుంది, అంతే. మనోనియామక దేవత నిష్కర్షగా అన్నాడు. ఇంకా ఆ జీవుడిలో ప్రవేశించండి. నాకు చూపు వచ్చింది, నా కళ్ళు పోలేదు మనిషి ఉత్సాహంగా అరిచాడు. శ్రవణేంద్ర నియామక, ఇప్పుడు నీ వంతు, ఉపసంహరించండి మీ రూపాన్ని నిరుత్సాహపడిన నేత్రేంద్రియ నియామక దేవత రెచ్చగొడుతూ అన్నాడు. ఉపసంహరిస్తున్నాను అంటూ కళ్ళు అరమూసి సంకల్పం చేసుకున్నాడు శ్రవణేంద్రియ దేవత. మనిషిలో ఏ మార్పు లేదు, అలాగే నిలిచిని ఉన్నాడు. దేవతల ముఖాలు చూసుకున్నారు. నరుడా, మహానియామక దేవత మనిషి చెవి దగ్గర నోరు పెట్టి పిలిచాడు. ఓ మానవుడా! మనిషి ఉలుకు పలుకు లేకుండా పోయాడు. జీవించే ఉన్నాడు, అయితే బధిరుడయ్యాడు. శ్రవణేంద్రియ నియామక దేవత ఉనికి శరీరంలో లేకపోతే జీవుడు చెవిటివాడవుతాడు, అంతే. మనోనియామకుడు నవ్వుతూ అన్నాడు. ఇంకా మీ శక్తిని చూద్దాం, ఉపసంహరించండి మీ సూక్ష్మరూపాన్ని మనోనియామక దేవతను చూస్తూ అన్నాడు వాయువు. అందరి చూపులు మనిషి మీదనే ఉన్నాయి. అలాగే ఉన్నాడే మనోనియామక దేవత కంఠంలో ఆశ్చర్యం కలిగింది. వాయుదేవుడు మనిషి ముందుకు వెళ్ళాడు. ఎలా ఉన్నావు నాయనా? నీలో ఏదైనా మార్పు సంభవించిందా?
మనిషి వెర్రివాడిలా చూశాడు. నా లోపల ఏ ఆలోచనలు లేవు. ఏదో మొద్దుబారిపోయింది. స్వామి, నన్ను మునుపటిలాగా చేయండి. వాయువు చిరునవ్వుతో తల పంకించాడు. తల పంకించడం కాదు వాయుదేవా, మీ సూక్ష్మరూపాన్ని ఉపసంహరించండి, వాగీంద్ర నియామక దేవత విసురుగా అన్నాడు. మరుక్షణం అంతసేపు నిలుచునే ఉన్న మనిషి తటాలున నేల మీద పడిపోయాడు. నలుగురు ఇంద్రియ దేవతలు ఆశ్చర్యంగా చూసి మానవులను వాయువు వైపు మళ్లించారు. నరుణ్ణి పరీక్షించి చూడండి, వాయువు హెచ్చరించాడు. ఉచ్ఛ్వాస నిశ్వాసాలు నిలిచిపోయినట్టున్నాయి. మనిషిని పరీక్షగా చూస్తూ అన్నాడు మనోనియామకుడు. క్రిందకు వంగి మనిషి శరీరాన్ని తట్టి చూశాడు. చలనం లేదు. మనిషి చేతిని పైకెత్తి వదిలాడు. ఆ చేయి తీగలా నేలకు పడిపోయింది. మానవా మానవా, మనోనియామక దేవత చెవి దగ్గరగా వంగి బిగ్గరగా పిలిచాడు. మనిషి చలనం లేదు. మనోనియామకుడు మనిషి కళ్ళల్లోకి చూశాడు. కళ్ళ ముందు వేళ్లు ఉంచాడు. మనిషి రెప్పలు కదలలేదు. కళ్ళు కళావిహీనంగా నిశ్చలంగా ఉన్నాయి. నరుడు అంధుడైనట్టున్నాడు. నేత్రేంద్రియ దేవత మెల్లగా అన్నాడు. బధిరత్వం కూడా వచ్చింది. శ్రవణేంద్రియ దేవత ఆశ్చర్యంగా అన్నాడు. మోతనం కూడా వచ్చిందే, వాగీంద్రియ దేవత నీరసంగా అన్నాడు. నా శక్తి ఏమైందో మనోనియామక దేవత సందేహం వ్యక్తం చేశాడు. పునరుజ్జీవితులను చేసి అడగండి, వాగేంద్రియ దేవత అన్నాడు. వాయుదేవ, మనోనియామక దేవత సాభిప్రాయంగా అన్నాడు. అలాగే ఉపసంహరించిన ప్రాణాన్ని తిరిగి నరుడి శరీరంలో ప్రవేశపెడుతున్నాను అంటూ వాయువు చేతిని ముందుకు చాచాడు. వెంటనే మనిషిలో చలనం ప్రారంభమైంది. కనురెప్పులు టపటపలాడాయి. చేతులు కాళ్ళు కదిలాయి. అతని చూపుల్లో కదలికలలో ఆందోళన వ్యక్తమవుతోంది. తడబాటు పడుతూ లేచి నిలుచున్నాడు అతను. ఏం జరిగింది? ఎందుకు అలా అయ్యావు? వాగేంద్ర దేవత ప్రశ్నించాడు. ఏం జరిగిందో తెలియదు. మనిషి అయోమయంగా ఉన్నాడు. దేవతలు ముఖాలు చూసుకున్నారు. ఏమైంది నాకు? ఎవరిని ఉద్దేశించకుండా అన్నాడు మనిషి. ఏమీ కాలేదు నాయన, వెళ్ళు, వాయువు అన్నాడు. మనిషి బెదురుచూపులు చూస్తూ త్వరగా అక్కడి నుండి వెళ్ళిపోయాడు. ఇంతకు మన పరీక్షా ఫలితం ఏమిటి? వాగీంద్రియ నియామక దేవత కళ్ళు చిట్లిస్తూ అన్నాడు. ఏముంది? వాగీంద్ర నియామకుడు శరీరం నుండి నిష్క్రమిస్తే మాట్లాడే శక్తి మాత్రమే పోతుంది. ప్రాణి జీవించే ఉంటాడు. నేత్రేంద్రియ నియామకుడు నిష్క్రమిస్తే కంటిచూపు పోతుంది. ప్రాణి జీవించే ఉంటాడు. శ్రవణేంద్ర నియామకుడు నిష్క్రమిస్తే వినికిడి శక్తి నశిస్తుంది. ప్రాణి జీవించే ఉంటాడు. మనోనియామకుడు నిష్క్రమిస్తే ఆలోచన శక్తి నశిస్తుంది. ప్రాణి జీవించే ఉంటాడు. వాయువు తన శక్తిని ఉపసంహరిస్తే ప్రాణి విగతజీవుడవుతాడు. మనోనియామక దేవత చెప్పుకుపోతున్నాడు. అంతేకాదు, వాయుదేవుడు తన సూక్ష్మరూపమైన ప్రాణవాయువును ఉపసంహరిస్తే మనము ఆధిపత్యం వహిస్తున్న ఇంద్రియాలన్నీ, అంటే 5 జ్ఞానేంద్రియాలు 5 కర్మేంద్రియాలు స్తంభించిపోతున్నాయి. నేత్రేంద్రియ నియామకుడు అందుకుంటూ అన్నాడు. దీనివల్ల స్పష్టమైన సత్యం ఏమిటంటే, నేనంటూ పోట్లాడుకున్న మనలో ఎవ్వడు గొప్పవాడు కాదు. శ్రవణేంద్ర నియామకుడు అన్నాడు. వాయుదేవుడే ఉత్తమోత్తముడు. వాగీంద్ర నియామకుడు అన్నాడు. వాయుదేవ, మా అభినందనలు స్వీకరించండి. మనోనియామకుడు అన్నాడు. ఉత్తముడు నిమ్నుడు అన్న ఆలోచనలు ఎందుకు? మీ కార్యనిర్వహణలో విధులలో మీరు ఉత్తములు. నా విధి నిర్వహణలో నేను ఉత్తముడిని, వాయువు అన్నాడు.